మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ డియర్. మై లవ్లీ బ్యూటిఫుల్ సెక్రటరీ మిస్ రోజీ. మై గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ సత్యం ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. ఓ గ్లాడ్ టు మీట్ యు సార్. నమస్తే. కమ్ ఆన్. ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నాను? నాకు ఇలాంటి బంగాళాలు ఈ ఊళ్ళో 10 ఉన్నాయి. ఆస్తుంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి. ఎలా వచ్చాయి? చదువుతూనా? కాదు, తెలివితేట వల్ల వచ్చాయి. కమా కూర్చో. బాస్ గెస్ట్ ఫస్ట్. వద్దు, నాకు అలవాట్లేదు. అలవాటు కాదురా, ప్రజెంట్ సొసైటీలో ఇది ఫ్యాషన్ అయి కూర్చుంది. కావచ్చు, నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అనమాట. దట్స్ ఆల్ రైట్. రోజీ, యూ కెన్ గో. శేఖర్, నువ్వేం బిజినెస్ చేస్తున్నావు? దేశాన్ని దోచుకు తింటున్నాను, పెద్ద మనిషి అనే ముసుగులో. ఓహో, నీ దృష్టిలో ఇది మంచి పని కాదనుకుంటాను. నువ్వు మంచివాడివే, కానీ నీ మంచితనం ఎందుకు పనికొచ్చింది? మంచితనం కేవలం ఆత్మతృప్తి కోసమే. సంపాదన కావాల్సింది కేవలం సామర్థ్యం. ఎలా ఆర్జించావన్నది ఎవరికి అక్కర్లేదు, ఎంత ఆర్జించావన్నది పాయింట్. బాస్, ఫోన్. హలో, రాజా స్పీకింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, డెఫినెట్ గా వస్తాను. మీరు స్వయంగా పిలవడం రాకపోవడం. ఓకే. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కోటీశ్వరుడు నన్ను విందుకోమని పిలిచాడు. ఇది సంఘంలో మనకున్న స్టేటస్. సంఘాన్ని వెన్నుపోటు పొడిచే వారిని అది గౌరవిస్తుంది, దాన్ని గౌరవించే వారిని అది వెన్నుపోటు పొడుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం ఒక గంగిగోవు లాంటిదిరా. గడ్డి పెడితేనే అది పాలిస్తుంది, పాలు పోస్తే అది గడ్డి కూడా ఇవ్వదు. ప్రాణ స్నేహితుడు గనక నువ్వు బాగుపడాలని నీకు మంచి అవకాశం ఇస్తున్నాను. నా మాట విను. ఏమిటది? నాతో చేయగలిగితే నువ్వు కూడా లక్షాధికారి అవుతావు. నిన్నే స్థితికి తెచ్చిన సంఘం మీద కసిదీరా కక్ష సాధించుకోగలుగుతావు. ఏమంటావు? అందుకు నేనేం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, చాలా సింపుల్. రేపు ఉదయం నువ్వు హైదరాబాద్ వెళ్తావు. అక్కడ క్వీన్స్ క్లబ్లో ఒక పెద్ద మనిషి ఇదే మోడల్ బ్రీఫ్ కేసుతో ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. గుర్తుగా వాడి కోటుకు ఒక రోజా పువ్వు ఉంటుంది. నువ్వు వెళ్ళి వాడికి ఎదురుగా కూర్చుంటావు. నీ చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు చూసి నిన్ను గుర్తుపట్టి నీ కళ్ళలోకి వాడు సూటిగా చూస్తాడు. నువ్వు వాడిని సూటిగా చూస్తావు. నీ కేసు వాడు తీసుకుంటాడు, వాడి కేసు నువ్వు తీసుకుంటావు. అంతే. అన్నయ్య, నేనంటే నీకు ఇంకా ఇంత అభిమానం ఉందా? అభిమానం? చిచి, అసహ్యం వేస్తాను. నువ్వింకా ఎందుకు చావలేదా అని బాధపడుతున్నా. ఏనాడో చనిపోయిన నన్ను ఈనాడు నువ్వు కొట్టిన దెబ్బలు తిరిగి బ్రతికించాయి అన్నయ్య. అన్నయ్య? ఏనాడు నువ్వు గడప దాటి వెళ్ళావు, నన్ను అన్నయ్య అని పిలిచే అర్హత నువ్వు ఆనాడే కోల్పోయావు. నిజమే, కానీ ఒక్క మాట విను. ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవించడం న్యాయం అయితే నీకే కాదు, నేను ఎవ్వరికీ కనిపించకుండా అంతమైపోతాను. అంటే తప్పు నీది కాదంటావు? నిజం. నువ్వు చదువుకున్నావు చూడు, అదే అదే పెద్ద తప్పు. ఆ చదువే నాన్న వాళ్ళనందరినీ నాకు దూరం చేసింది. కానీ నువ్వు ఇంత పతనవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకున్నవన్నీ జరగవన్నయ్యా, అనుకోనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నీతో మాట్లాడమే పాపం, అసలు నిన్ను ఈ స్థితిలో చూడడమే మహాపాపం. చిచి, ఈ జన్మలో నీ మొహం నాకు పెట్టి. అన్నయ్య, అపరాధిని మన్నించమని కోరడం లేదు, శిక్ష వేసే ముందు కాస్త ఆలోచించి మరీ వేయమంటున్నాను. ఎందుకు చావలేదు అని అడిగా, ఎందుకు బ్రతికున్నానో తెలుసుకోమంటున్నాను. అనవసరం, నువ్వేం చెప్పినా విన్నా. నీకు నాకు ఏ సంబంధం ఉంది? అన్నయ్య, నమస్కారం అండి రాజశేఖర్ గారు. నమస్కారం ధర్మారావు గారు. రండి, దర్శించు.
తమరు ఉత్తరంలో రాసింది ఈ అబ్బాయి గురించేనా? అవునండి. చూడండి, గోపి హాస్టల్ ఫీజుతో పాటు బిఏ వరకు చదవడానికి అయ్యే ఖర్చు మొత్తం ఒక్కసారే మీకు ఇస్తున్నాను. ఈ చిరంజీవి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మీరు చదివి. మీరు ఇంతగా నాకు చెప్పాలా? అది నా ధర్మం. నేను ఎప్పుడూ మేవాడిని. చూడు బాబు, ఇక మీదట నీకు తల్లి, తండ్రి, దైవం అన్నీ వారే. వారు చెప్పినట్టే వినాలి. సార్, ఏంటి బాబు? చెప్పు. ఏడవ ధైర్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పెరిగి పెద్దవాడివి కావాలి. తీసుకొని బాబు రా నాన్న, రా. Kiss dear? Oh no, here. వచ్చిరాలా? Pure diamonds. ఈ రోజు నువ్వు నాకు ఎంత అర్చించి పెట్టావో తెలుసా? 5 lakhs. 5 లక్షలు. నీకే ప్రెజెంటేషన్ కావాలో కోరు. నాకేమో నీ స్టేటస్ నీకు ఒక కారు కావాలి. చూడు, మన సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ అకౌంట్ లో మనం ఒక పార్టీకి కారు మీద డబ్బిచ్చాం. బ్యాలెన్స్ కూడా పే చేసి కారు నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో. శేఖర్, ఇద్దరేమి ఉన్నప్పుడు నేను శేఖర్, నువ్వు సత్యం. నలుగురిలో నేను రాజా, నువ్వు సతీష్. మన ఇద్దరం కజిన్స్. అలా ఉన్నప్పుడే మన ఫ్రెండ్షిప్ కలకాలం నిలుస్తుంది. ఓకే? ఓకే రాజా. ఇదిగో ఆ పార్టీ అడ్రస్. డబ్బు లేకపోతే ప్రస్తుతం ఏ పని సాగదంటాం. అవును సార్. అర్జెంటుగా న్యూస్ ప్రింట్ డెలివరీ తీసుకోకపోతే ఎల్లుంటికి మనం పత్రిక విడుదల చేయలేం సార్. ఏది ఏమైనా సరే అనుకున్న తేదీకి పత్రిక బయటికి వచ్చి తీరవలసింది. చూడు రామదాసు, మనకు డబ్బు అప్పుగా ఇస్తామన్నారే, వాళ్ళ దగ్గరకు ఒకసారి స్వయంగా నువ్వే వెళ్తా. అలాగే బాబా గారు, ఫస్ట్ పేజీ ప్రూఫ్ రెడీ చేశాను, మీరు కొంచెం చూసేస్తే. కల్తీ సారా త్రాగి 100 మంది దుర్మరణం. తర్వాత మ్యాటర్ అది ఏం మ్యాటర్? ఏంటి బాబు గారు? అదే, అందులో కొందరి పురప్రముఖుల పాత్ర అనేది. ఎందుకు కంపోజ్ చేయలేదు? నిన్నే అడుగుతున్నాను. అది మీరు కొంచెం ఘాటుగా రాశారు బాబాయ్ గారు. అవును, రాయాలని రాశాను. నిజం రాయటంలో తప్పే ఉంది. నిజం చేదుగా ఉన్నా ఫలితం చాలా తీయగా ఉంటుంది. అది కాదు బాబాయ్ గారు, కోరి వాళ్ళతో విరోధం తెచ్చుకోవడం ఎందుకు అని ఆ మ్యాటర్ నేనే కంపోజ్ చేయడం మానేశాను. చూడుకోదండం, మనం మంచికి భయపడాలి తప్ప మనిషికి భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళి మళ్ళీ కంపోజ్ చేసి తీసుకో. మే ఐ కమ్ ఇన్ సార్? మీరు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారనుకుంటాను. నువ్వు సత్యం కాదు, ఇప్పుడు సతీష్ బాబు, సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ పార్ట్నర్. ఓ, ఇదిగో మీ డబ్బు. ఎక్కడ కావాలా? ఇదిగో సి బుక్, దానికి సంబంధించిన కాగితాలు. ఇదిగో ఆలోచన. 15 ఏళ్లకు పందెం వేశాను, 15 రోజులు కూడా కాలేదు. చూశారా సార్, నేను ఒక మెట్టు పైకెక్కాను, మీరు ఒక మెట్టు కిందకి దిగారు. ఇంకా దిగజారుతారు కూడా. ఇప్పుడు ఒప్పుకుంటారా సార్ మీ సిద్ధాంతం తప్పు అని? నీ సిద్ధాంతమే తప్పని ముందు ముందు నీ కన్న కొడుకే రుజువు చేస్తాడు. చూశారా సార్ నాకు ఎన్ని కప్పులు వచ్చాయి? ఇది ఫుట్బాల్లో, ఇది చదువులో, ఇది డిబేట్లో. అంతా మీ ఆశీర్వాదమే సార్. నాకు తెలుసు నాయనా, నువ్వు సాధిస్తావని. అన్ని రంగాలలోనూ నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. మీ నాన్నది తప్పని నిరూపిస్తావు. నేను ఎప్పుడూ తప్పు చేయను. ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఏమైనా సరే ఆ ప్రాపర్టీ ఆక్షన్ చేసే తీరాలి. తట్టు నేనే స్వయంగా చేయను. ఓకే, నీ ఇష్టం. ఈ రోజు నుండి నా బిజినెస్ లో ఈక్వల్ పార్ట్నర్. థ్యాంక్ యూ రాజా. నాయనా కోదండం,
ఈ మ్యాటర్ ఇవ్వాల్సింది ఈ మూల కదా నాయనా, ఇక్కడ హెడ్ లైన్స్ లో వేయాలి. అలాగే బాబు గారు. అయ్యా, తమ కోసం ఎవరు వచ్చారు? కొంచెం సేపు ఉండమని చెప్పు. ఇదేమిటి? బాబాయ్ గారు, ఇది అడ్వర్టైజ్మెంట్. 1/4 పేజీకి 2000 రూపాయలు ఇస్తామంటున్నారు బాబాయ్ గారు. ఏమిటయ్యా అది? రతి రహస్యాలు కథల సంపుటి. ఎంత డబ్బిచ్చినా సరే ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మన పేపర్లో వేయకూడదు. అక్కడ కోర్టు వారి దగ్గర నుంచి వచ్చారట. తమతో అర్జెంటుగా మాట్లాడాలట అయ్య గారు. రమ్మని చెప్పు. చూడాయన అడ్వర్టైజ్మెంట్ రిటర్న్ చేసి ఈ మ్యాటర్ నేను చెప్పినట్టుగా కంపోజ్ చేసి. అలాగే బాబాయ్ గారు. నమస్కారం సార్. రండేమన్న గారు, రండి కూర్చోండి. ఏమిటి విశేషం? చెప్పడానికి నాకు నోరు రావటం లేదు సార్. పర్వాలేదు, చెప్పండి. నా చేతుల మీదుగా ఈ కాగితం మీకు అందజేయవలసి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను సార్. వేల నోటీసా? 80,000 ఒకటోసారి, 80,000 ఒకటోసారి, 80,000 రెండోసారి, 80,000 రెండోసారి. 1,00,000. ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేసిన ధర్మదాత చివరికి ఆయన ఇల్లే వేలానికి వచ్చింది. ఏం చేస్తాం, మంచికి రోజులు కావు. 1,00,000 రూపాయలు రెండోసారి, 1,30,000, 1,50,000, 1,70,000. 1,70,000 ఒకటోసారి, 1,70,000 రెండోసారి, 1,70,000 రెండోసారి. ఇంకెవరు లేరా పాడేవారు? 2 lakhs, 2 లక్షలు. మై బిడ్ ఈస్ 2 lakhs. 2 లక్షలు ఒకటోసారి, 2 లక్షలు రెండోసారి, 2 లక్షలు మూడోసారి. మీ పాటే కాయం సార్, సంతకం చేయండి. ఇదిగో చెక్, రసీదు ఆఫీసు పంపండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్, నేనే మిస్టర్ సతీష్, సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ పార్ట్నర్. పాపం తల దాచుకోవడానికి నీడ కూడా లేకుండా పోయిందే. అందుకే నేను ఆనాడే చెప్పాను, మనిషికి కావాల్సింది చదువు సంస్కారం కాదు, కేవలం డబ్బే అని. మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? నాదెప్పుడూ ఒకే మాట సతీష్ బాబు. 12 ఏళ్ళైనా ఇంకా పాట పాటే పాడుతున్నారే. అది సరే, మీ వల్ల చదువుకుని సంస్కారవంతులైన వాళ్ళు దేశంలో ఎందరో ఉన్నారే, వాళ్ళందరికీ ఈ విషయం తెలియదు అనుకుంటున్నారా? ఈ ఆక్షన్ గురించి అన్ని పేపర్లోనూ పడింది. ఏరి ఒక్కరైనా వచ్చి మిమ్మల్ని ఆడుకోగలిగారా? సార్ సార్, అదే లోకం. అయినా ఏం పర్వాలేదు, నేనున్నాను. మీ కారు మీ బంగాళా మీకు తిరిగిచ్చేస్తాను. కానీ మీ సిద్ధాంతం తప్పు అని ఒక్క మాట చెప్పండి చాలు. మిస్టర్ నిన్నే కొంటి పనులు చేసింది కాక బొంగ జపం చేస్తున్నావా? కాలేజీలో చదవడం గొప్ప కాదు మిస్టర్, కామన్ సెన్స్ ఉండాలి, మేనర్స్ నేర్చుకోవాలి. నేను గనక సరిపోయింది. ఇది ఇంకెవరన్నా అయితే చెంపదెబ్బ కొట్టి బాగా బుద్ధి చెప్పేవాళ్ళు. నేనేం చేశాను మీరు అనవసరంగా ఆవేశపడిపోతున్నారు? ఏం చేసావా? ఏమిటిది? చామంతి పువ్వు. Shut up! Be careful. మరోసారి ఇలా చేసావో నీ అంత తెలుస్తాను. గురు, థ్యాంక్ యూ. నువ్వా? టాటా. ఆగవే, బుక్స్ అలాగే ఉంచు, తీకు. అక్కడ పెట్టు. సారీ మేడం, పొరపాటును బంతిచ్చి మీ మీద పడింది. పొరపాటు బంతిదా?
లేక కావాలని తన్నిన మనిషిదా? మీకు తగలాలని నేను తనలేదు, గోలర్ చేతిలో మిస్ అయింది. ఏ మిస్టర్, నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నేనే అమాయకురాల్ని కాను. పువ్వు విసిరినప్పుడే తెలిసింది నీ పోకిరీతనం. మీరు చాలా కోపంలో ఉన్నట్టున్నారు. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు అర్థం కాదు. దయచేసి బంధిస్తారా? ముందు ఆ పుస్తకాలు తీసివ్వు. మరి నా బంతి తీసుకోండి. మంచి పని చేసావు గీత, సరైన పాట నేర్పించేవే. ఇంటర్ కాలేజ్ ఎస్ఏ కాంపిటీషన్ లో నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అవును గోపి, జస్ట్ నౌ ఐ రిసీవ్డ్ ది న్యూస్. థ్యాంక్ యూ సార్. ఈ సంవత్సరం నువ్వు యూనివర్సిటీకే ఫస్ట్ వస్తావని ఆశిస్తున్నాను. తప్పకుండా కృషి చేస్తాను సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. యూ కెన్ గో. అలాగే సార్. ఒకసారి వార్నింగ్ ఇచ్చినా వీడికి బుద్ధి రాలేదే. ఉండండి, వీడికి సరైన డోస్ ఇచ్చొస్తాను. ఏయ్ మిస్టర్, ఓ గుడ్ ఈవినింగ్ మేడం. నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో తెలుసా? నేనేం చేశానండి? ఏం చేసావా? పోనీలే అని లాస్ట్ టైం వదిలి పెడితే అలసుగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ పువ్వు సెత్తావా? ఓ అదే సంగతి. ఉండండి. చెప్పరా, పువ్వు విసిరింది నువ్వేనా? కాదు కాదు. అవును, మొన్న కూడా నేనే విసిరాను. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి మీదే కాదు, ఏ అమ్మాయి మీద కూడా పువ్వు వెయ్యనురా. ఏడ్చావు బేధవా. నువ్వు చేసి నా ప్రాణాల మీద తెచ్చావు కదరా. తప్పైపోయింది, వస్తాన్రా. సోదర సోదరీమణులారా, ఈ రోజు మన జవహర్ విద్యాలయం 25వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ శుభ సందర్భంలో మన కళాశాల ఫైనల్ BA విద్యార్థి చిరంజీవి గోపీనాథ్ తాను రచించిన చదువు సంస్కారం అనే గేయనాటికను ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాడు.